సినీ తారలంటే కోట్లాది రూపాయల డబ్బు, లక్షలాది మంది ఫాలోయింగ్, ఎంతకంటే ఇంకేం కావాలి? దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. అయినా వాళ్ళు పాడబుద్ధి మానుకోవట్లేదు. ఆ పాడుబుద్ధి ఎందుకంటూ మండిపడుతున్నారు సిపిఐ నారాయణ. దానికి సంబంధించిన బ్రేకింగ్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న సినీ నటులపై సిపిఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాడ్స్ విషయంలో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకోవాలంటున్నారు నారాయణ. గతంలో ఒక కూల్ డ్రింక్ కంపెనీకి యాడ్స్ చేసిన చిరంజీవి హానికర డ్రింకులు ప్రమోట్ చేస్తారంటూ లేఖ రాశారు నారాయణ. తన లేఖ తర్వాత అలాంటి యాడ్స్ మానేశానంటున్నారు నారాయణ. చిరంజీవిని అందరూ అనుసరించాలని నారాయణ చెప్తున్నారు. బెట్టింగ్ లాంటి తప్పుడు పనులను ప్రమోట్ చేయొద్దంటున్నారు ఆయన. ఒకప్పుడు చిరంజీవి కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు నేను ఆయనకు లెటర్ రాశాను, అయ్యే కోకోకోలా తాగడం వల్ల అది అనారోగ్యం, పిల్లల్ని చెడగొడుతున్నావు, చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ లోపల ఆపకపోతే ధర్నా చేస్తానని చెప్పి ప్రకటించాను. చేస్తే సాయంత్రానికంతా అల్లు అరవింద్ గారు నాకు ఫోన్ చేశాడు, ఏంటి నారాయణ చిరంజీవి పైన బాంబులు వేసామని. నేనేం వేయలేదని అంటే ఏమంటాయంటే మరుసటి రోజు ఫోన్ చేశాడు, మాకు 3 నెలలు టైం ఇవ్వు, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి సాధ్యం కాదని. కరెక్ట్గా 3 నెలల తర్వాత ఆపేశాడు. మరి చిరంజీవి ఎప్పుడు కోకోకోలాకి చేయలేదు, ఎంత డబ్బులు ఇస్తా కూడా. అట్లా ఉండాలి, ఉంటే స్పిరిట్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులతో కొన్ని రోజులుగా టాలీవుడ్ షేక్ అవుతోంది. అంత గుర్తింపు తెచ్చుకున్న నటులు ఇలా దిగజారి వ్యవహరించడం ఏమిటని నిలదీస్తున్నారు సిపిఐ నారాయణ. సినీ నటులను చాలామంది ప్రజలు అనుసరిస్తారు. కళామ తల్లిచ్చే గుర్తింపును బెట్టింగ్ లాంటి తప్పుడు పనులకు ఉపయోగించొద్దు అంటున్నారు ఆయన. నటులకు సినిమాలు కాకపోతే ఓటీటీ అవకాశాలుంటాయి. ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఏమిటని నారాయణ ప్రశ్నిస్తున్నారు.